హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 16వ తారీఖు నుంచి రేషన్ 4వ విడత ఇస్తారని చెప్పడానికి, అలాగే కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని దాని గురించి, విద్యుత్ శాఖ ఏం చెప్పిందనే దాని గురించి, అలాగే ఇప్పుడున్న లాక్డౌను మనం పాటించవలసిన కొన్ని నియమాల గురించి డాక్టర్స్ ఏం చెప్పారు, అలాగే గవర్నమెంట్ ఏం చెప్తుందన్న విషయంతో నేను ఈరోజు వీడియోని చేస్తున్నాను. ఈ నెల కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వచ్చిందని చాలామంది చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు కూడా 3,000 వరకు వచ్చింది. 2 నెలలది కలిపి స్లాబ్ పెంచారనేది అపోహని మాత్రం విద్యుత్ శాఖ చెప్పడం జరుగుతుంది. విద్యుత్ బిల్లులు తప్పుడు ప్రచారంపై విద్యుత్ శాఖ ఇచ్చిన వివరణ ఇలా ఉంది ఫ్రెండ్స్. అయితే 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరీలో ఉంటారు, 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బి కేటగిరీలో కిందే లెక్కిస్తారు. ఆపై వినియోగం ఉన్న వాళ్ళ అందరికీ కూడా కేటగిరీల్లోకి సిలోకి వెళ్తారని చెప్తున్నారు. అంటే 500 యూనిట్ల పైన వినియోగం ఉన్న వాళ్ళకు మాత్రం ఈ ఏడాది యూనిట్కు 90 పైసలు పెంచారని, కాబట్టి తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారము పడే వీలు లేదని కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి సి కేటగిరీలో ఉన్న వాళ్ళకి 500 యూనిట్ల పైన వినియోగించిన ప్రతి వాళ్ళకి కూడా సి కేటగిరీలోకి వచ్చినట్లు చెప్తున్నారు. అందుకే బిల్లులు ఎక్కువ వచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇక 4వ విడత రేషన్ విషయానికి వస్తే, రేషన్లో ఏఏవై కార్డ్స్ ఉన్న వారికైతే 35 కేజీలు ఇస్తామని, అన్నపూర్ణ కార్డు ఉన్న వారికైతే 10 కేజీలు ఇస్తామని, తెల్ల కార్డు ఉన్నవారికి 5 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నెలలో శనగలను కూడా 1 కేజీ ఇస్తామని చెప్తున్నారు. అలాగే చక్కెరను కూడా ఏఏవై కార్డు ఉన్న వారికి 13 రూపాయల 50 పైసలకి, అన్నపూర్ణ వాళ్ళకైతే 10 రూపాయలు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నెల 4వ విడతగా ఈ రేషన్ని ఇవ్వనై ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఇది సొంతంగా ఏదో కల్పించి చెప్పింది కాదు. మనకి జరుగుతున్న గవర్నమెంట్ చెప్పే కొన్ని రూల్స్, అలాగే డాక్టర్స్ చెప్తున్న కొన్ని జాగ్రత్తలు కలిపి నేను ఒక వీడియోగా చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి మాత్రం ఈ వీడియో వినండి, చూడండి. అయితే నేను ఇది సొంతంగా ఏదో కల్పించి చెప్పింది కాదు. మనకి జరుగుతున్న గవర్నమెంట్ చెప్పే కొన్ని రూల్స్, అలాగే డాక్టర్స్ చెప్తున్న కొన్ని జాగ్రత్తలు కలిపి నేను ఒక వీడియోగా చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి మాత్రం ఈ వీడియో వినండి, చూడండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో విషయానికి వస్తే, పని లేని వారు తిరగడం మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అవసరం పడి బయటికి వెళ్ళవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది నేను చెప్పింది కాదు, గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది అన్నాను కదా, వాటిని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మాస్క్ తప్పనిసరిగా ధరించి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. చేతులకు శానిటైజర్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్కడ బయటికి వెళ్ళి ఏదైనా తాకినప్పుడు అది మనకి తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా ముందుగానే శానిటైజ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. అలాగే వచ్చినప్పుడు అవి తాకి పట్టుకున్న తర్వాత కొంతసేపు ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో మనం వాష్ చేసుకుంటాము హ్యాండ్స్, అలాగే స్నానాలు చేయటం, అటువంటివి కొన్ని ఉన్నాయి. వాటి గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. దీనిపై నేను కొంత తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. అయితే ఇక ముందు మనం ఇవి అన్నీ తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంటుంది. అంటే మనకి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం ఇవన్నీ పాటించవలసిన అవసరం అయితే తప్పనిసరిగా ఉన్నది. అయితే
వెళ్ళడం అయిన తర్వాత ఇక పని పూర్తి చేసుకొని రావడానికి ముందుగా ఒక చిన్న మాట. స్త్రీలైతే చాలామంది వారు గోల్డ్ని వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే మెడలో గొలుసులు, రింగ్స్, అలా ఏదైనా కూడా పట్టాలతో సహా కూడా ఏది వేసుకున్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాటిని తప్పనిసరిగా డెటాల్ లాంటి కొన్ని లిక్విడ్స్ని ఉపయోగించి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ని లూజ్గా వేసుకొని వెళ్ళొద్దని చెప్తున్నారు. అయితే డాక్టర్సే చెప్పారండి. కాబట్టి ఇది నేను చెప్పేది కాదని ఎన్నోసార్లు చెప్పాను. లూజ్గా హెయిర్ని వదలకుండా హెయిర్ని ముడిగానో లేదా జడగానో వేసుకొని వెళ్ళడం మంచిదని చెప్తున్నారు. అలాగే ఇవి మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ధరించిన ఆభరణాలు వాటిని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే లోపల పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాచ్ కూడా పెట్టుకుంటారు చేతికి, వాటిని కూడా శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ చేతిలో ఉంటే ఫోన్ కూడా శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బయటికి తీసుకెళ్ళి లోపలికి తీసుకొస్తేనే, కేవలం ఇంట్లోనే ఉంటే అటువంటి సమస్య అనేది ఉండదు. మనం బయటికి వెళ్ళి వేరే తాకిన వల్ల దాని ద్వారా మనకి ఎఫెక్ట్ రావచ్చు అనే దృష్టితో ఇలా చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు స్పెడ్స్ని కూడా పెట్టుకొని వెళ్తాం జరుగుతుంది. అంటే అది తప్పనిసరి అయినప్పుడు తప్పనిసరిగా వేసుకోవడం జరుగుతుంది. కళ్ళజోడిని ఇంటికి వచ్చిన వెంటనే శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వాడవలసి ఉంటుంది. అయితే ఇంటి లోనికి రాకముందే కాళ్ళు చేతులు కూడా డెటాల్ లాంటి లిక్విడ్తో కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం చేసుకోవాలి. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చేతిలో ఉన్న బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని 2 days వరకు తాకకుండా ఉండడం మంచిది. ఒకవేళ అవసరం అనుకుంటే కొన్ని జాగ్రత్తలతో వెజిటబుల్స్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది అది కూడా ఒక వీడియో చేసి చెప్తాను. ఇప్పుడైతే మాత్రం వీటిని లోనికి వచ్చి ఆ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టి 2 days వరకు ముట్టుకోకుండా ఉంటే ఏ విధమైన ఇక ఇంటి లోపలికి ప్రవేశించిన తర్వాత వెంటనే మీరు తెచ్చిన ఐటమ్స్ని పక్కన పెడతారు. తర్వాత స్నానం చేయడానికి వెళ్ళి తల స్నానం చేసి ఫుల్గా తీసివేసిన బట్టల్ని మళ్ళీ టచ్ చేయకుండా ఎక్కడో ఒక చోట పెట్టవచ్చు. వాటిని మళ్ళీ టచ్ చేయకుండా ఉంచుకుంటే ఎన్ని రోజులున్నా దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. లేదా వెంటనే క్లీన్ వాష్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇన్ని రోజులు లాక్డౌన్ని మనం ఎంతో జాగ్రత్తగా దిగ్విజయంగా పూర్తి చేసామనే సంతోషం కంటే ఇక ముందు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇది చేసిన వాళ్ళు అది చేయడానికి పెద్ద కష్టమేమీ ఉండదు. అవగాహన అనేది ఆల్రెడీ ప్రభుత్వము, డాక్టర్సు, పోలీసులు అందరూ కూడా మనకి ఒక అవగాహన కల్పించారు. ఆ అవగాహనతోటే మనం ఇక ముందు జీవించవలసి ఉంటుంది. అయితే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాలు. నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.